చెప్పినట్టు మాది అంతర్గత ప్రజాస్వామ్యము, దీంట్లో ఏదైనా మాట్లాడుకుంటాము, ఏదైనా జరిగిపోతే టీ కప్పులో తుఫాను, ఇదంతా సమస్య పోతుంది అని చెప్తే జరుగుతున్న పరిణామాలన్నింటినీ మనం అలానే లైట్ తీసుకోవాలా, లేదు వెనకాల ఏదో జరుగుతుంది అనుకోవాలా? రేవంత్ రెడ్డి గారి పరిస్థితి జనరల్గా మనం స్వయం శిల్పులు అంటాం, అంటే తనకు తానుగా చెక్కుకొని. కానీ కాంగ్రెస్ పార్టీ విషయంలో చూసుకున్నా, రేవంత్ రెడ్డి గారు ముఖ్య ఈ విషయంలో చూసుకున్నా స్వయం శిల్పి కాదే, స్వయం అంతకుడు ఆయన. తనకు తానే హత్య చేయించుకోవడానికి, తనకు తానే చంపుకోవడానికి, తన పార్టీని చంపుకోవడానికి ఫ్యాక్టర్స్ ఆయనే కారణం. ఆయనకు బలం అనుకునే అన్నీ కూడా ఇప్పుడు మైనస్లు అవుతూ ఉన్నాయి. కులగణన బీసీ నినాదంతో నేను ఏదో చక్రం తిప్పుతా అనుకున్నాడు. మీకు గుర్తుందో లేదో ఈ డిబేట్లోనే 3-4 నెలల క్రిందటే చెప్పాను, కులగణన అనేది ముందుకెళ్ళే అంశం కాదు. ఇది రిజల్ట్ అంటే రిపోర్ట్ ప్రకటించిన తర్వాత దీంట్లో అసమానతలు, ఈ అవకతవకల మీద కేసులు అవుతాయి. స్పష్టంగా మా కులం ఒక కొన్ని లక్షల మంది ఉన్నారనుకుంటే ఇంతమంది లెక్క తేలలేదు కాబట్టి ఇది తప్పని ఆ పలానా కులం వాళ్ళు కేసేస్తే ఇది అప్పటిదాకా మర్చిపోతారు. దీన్ని నిజంగా ప్రజల్లోకి తీసుకెళ్లేది ఉంటే ఒక టెక్నిక్ ఉంటుంది. ఈరోజు ప్రకటించి వెంటనే రేపు స్థానిక సంస్థల ఎన్నికలు ప్రకటిస్తుంటే కోర్టుకు వెళ్ళే గ్యాప్ సంధి ఇవ్వకుండా చేస్తారు. దాని బెనిఫిట్ తీసుకోవాలని ఈ టెక్నిక్ పే చేయలేదంటే బీసీ కులగణన అనేది ఒక డ్రామా చేశాడు రేవంత్ రెడ్డి. అంటే చేశాములే, మేమేదో చేశాము అని ఆ పార్టీ కన్నా, ఆ రాష్ట్రం కన్నా, ఈ రాష్ట్రం కన్నా అని చెప్పేసి దీన్ని పోలరైజ్ చేయడానికి, బీసీ పోలరైజ్ చేయడానికి, అంటే బీసీలు అంతా కూడా అన్యాయం అయ్యిర్రు అని చెప్పి వాళ్ళలో చైతన్యం చేయడానికే రేవంత్ రెడ్డి, తీన్మార్ మల్లన్న కలిసే చేస్తున్నారు. ఒక వాదన ఉంది, రాజకీయ వాదన. నేను దాని లోపలికి వెళ్ళదలుచుకోలేదు. మొత్తం మీద ఈయన అంటే రేవంత్ రెడ్డికి బలం కావాల్సినటువంటి ఈ కులగణన లేదా బీసీ నినాదం ఇవన్నీ కూడా ఇప్పుడు అది మైనస్ అయి కూర్చుంది. ఇంకొకటి పథకాలు. ఈ పథకాల విషయంలో ప్రజల్లోకి విస్తృతమైనటువంటి ఉచితాలు ఇచ్చిన తర్వాత మనకి ఎట్లాగైనా గెలుస్తాము అన్న ధైర్యం ఉన్నటువంటి ఈ రేవంత్ రెడ్డికి ఇప్పుడు అవి పథకాలు రివర్స్ అయిపోయినాయి. ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. నిన్నటి ప్రజాపాలన లేదా గ్రామ సభల్లో తిరగబడినటువంటి జనం వాహనాలని, అధికారులను ఉరికించిన తీరు మనం చూసాం. అంటే ఇప్పుడు కులగణన పనిచేయట్లేదు, అదే ఆయన స్వయంగా హత్యకు కారణం అవుతుంది. ఈ పథకాలు ఆయనను మైనస్లోకి నెట్టింది. వీటన్నిటికన్నా ఎమ్మెల్యేల పనితీరు, ప్రోగ్రెస్ కార్డు అనేది రేపటి స్థానిక సంస్థలకు ఆయన బలం కావాల్సినటువంటి విధానంలో ఎమ్మెల్యేలు ఇప్పుడు కరెక్ట్ 1 year అయిన తర్వాత 30 days 40 days కూడా కాలే, అంటే 3-4 వారాల మించి కూడా ఓపిక లేకుండా వాళ్ళ స్వరాన్ని బయటికి పెట్టి బహిరంగంగానే రహస్య మీటింగ్లు పెట్టుకున్నారు. దానికి వాళ్ళు చెప్పేటువంటి అందమైన భాషలో అది తిరుగుబాటు కాదు, ఊరికనే డిన్నర్ చేసుకోవడం తప్ప, ఇట్లా రకరకాలను సర్దుబాటు చేసుకుంటున్నారు. వారు బరాబర్ మా దగ్గర ఫైల్ ఉందని చెప్పేసి క్రాస్గా వెళ్ళి, అంటే రేవంత్ రెడ్డిని రాష్ట్ర స్థాయిని దాటేసి డైరెక్ట్ ఢిల్లీకి వెళ్ళడం, కానీ ఢిల్లీ నాయకులను కర్ణాటకలో కలుస్తానికి జూపిల లాంటి నాయకులు పోతూనే ఉన్నారు. ఇకపోతే బహిరంగ మీటింగ్లో కోమటిరెడ్డి గారు లాంటి నాయకులు బహిరంగ మీటింగ్లో కూడా రాష్ట్ర స్థాయి సిఎల్పి మీటింగ్, క్యాబినెట్ మీటింగ్లో కూడా స్పష్టంగా చెప్తా ఉన్నారు, మా జనం తిరగబడుతున్నారు, పథకాలు ప్రయోజనం కావట్లేదని. ఇట్లా ఉంది రేవంత్ రెడ్డి గారి పరిస్థితి. ఈ పరిస్థితిలో స్థానిక సంస్థలు అనేది మరి కాంగ్రెస్ పార్టీ పాజిటివ్ కావాలంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి మార్చితే తప్పించి మనకు స్థానిక సంస్థల్లో ప్రయోజనం జరుగుతుందా లేదా అన్న విషయాన్ని అర్థం చేసుకొని ప్రజల నాడి ఏందో తెలుసుకుందామనే ఉద్దేశంతో కాంగ్రెస్ అఫీషియల్ పేజీలో ప్రజాపాలన, ఫామ్ పాలన అని వాళ్ళు పెట్టారు విషయం. సో ఇదంతా ఏంటంటే రేవంత్ రెడ్డి చుట్టుకొస్తా ఉంది అంతా. ఈ పరిస్థితుల్లో తాను టెక్నిక్ ప్లే చేస్తానికి కానీ, కమాండ్ చేస్తానికి కానీ ఇప్పుడు ఆయన దగ్గర ఉన్న తంత్ర విద్యలన్నీ అయిపోయినాయి. అది బ్రీఫ్ కేసు విద్యలు అనుకోండి, మంత్ర విద్యలు అనుకోండి, బ్లాక్ మెయిల్ అనుకోండి, ఎవరికి ఏం తైలాలి అన్నది అయిపోయింది. ఈ పరిస్థితుల్లో పోర్టుపోలియోని అంటే మంత్రివర్గం విస్తరణ చెయ్యాలి అంటే కొత్త కుంపటి రగిల్చినట్టు అవుతుంది. ఆడ ప్రారంభం కాకముందే వార్తలు వస్తూ ఉన్నాయి. కొందరికి అనుకూల మీడియాల్లో బట్టి విక్రమ గారికి డిప్యూటీ పోస్ట్ పోతుంది, పొన్నం ప్రభాకర్ గారికి వస్తుంది అని. ఇదంతా కుకింగ్ స్టోరీస్, వాస్తవాలు ఏం కాదు. అంటే ఎవరికి అనుకూలంగా వాళ్ళు క్రియేట్ చేస్తున్నారా, వీళ్ళే అలా చేస్తున్నారు. ఈ వార్తలు ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ మాట్లాడలేదు అనుకుంటా. రాహుల్ గాంధీ మాట్లాడలేదు, మామూలు వేణుగోపాల్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పర్లేదు ఆ క్వశ్చన్ ఆన్సర్ ఇస్తాడు. ఆ క్వశ్చన్ ఆన్సర్ ఏమంటున్నానంటే, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, మీ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి
జాతీయ పార్టీ పార్లమెంట్ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్ ఇవ్వలేని పరిస్థితి సార్ నేను మాట అంటున్నా అడిగిన దానికి ప్రశ్న దీనికి కూడా నేను ఓకే చేస్తాను. మేడం నేనేమంటున్నా Like- మనం జాతకాలు చెప్పడానికి రాలే మేడం దేర్ షుడ్ బి సైంటిఫిక్ టెంపర్. నేనేమంటున్నా రాహుల్ గాంధీ గారి అపాయింట్మెంట్ కోసం రేవంత్ రెడ్డి గారు వెళ్ళారా? కానీ ఇదే బీసీ కులగణ నివేదికని రాహుల్ గాంధీ గారికి ఇవ్వడానికి కూడా ఇప్పుడు మేడం అంతకు ఏం చెప్పగలుగుతారు? నేనేమంటున్నా అపాయింట్మెంట్ తీసుకుని ఆయన చేతిలో పెట్టాల్సిన అవసరం లేదు మేడం. ఒక సంస్థాగత అదే నిర్మాణం అనేది రైట్ ఉంటుంది. రైట్ అందుకనే ఆ నిర్మాణం ఆయన ప్రకారమే కాదు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఇవ్వనందుకు ప్రాబ్లం ఏం లేదు, ఆయన అడిగినందుకు మనం బాధపడాలి. అది మనం- నువ్వు ఢిల్లీకి పోయినావు కదా, సార్, ఢిల్లీకి పోకుండా సార్, ఉంటే సరే. సార్, ఇవ్వలేదు అన్నది ఒకటైతే సార్, వాళ్ళు సార్, అడగలేదు అన్నది సార్, నేనేమంటున్నా? కాదు మేడం, ఇప్పుడు ఒక నిమిషం, సార్, మేడం నేనేమంటున్నా? ఢిల్లీకి పోయి ఢిల్లీలో కలవకుండా నువ్వు అక్కడ వెయిట్ చేసి ఇప్పుడు నేను అదే అధిష్టానం దగ్గర కూడా అవసరం లేదు మేడం. 20 సార్లా? అధిష్టానం తోటి కిషన్ కూడా రెడ్డి గారు ఎన్నిసార్లు పోతున్నారు? ఎన్నిసార్లు 25 30 సార్లు అపాయింట్మెంట్ ఇస్తున్నారు? 30 సార్లు ఢిల్లీకి పోయినావు. గత 10 సార్లలో రాహుల్ గాంధీ నీకు అపాయింట్మెంట్ వేణుగోపాల్ గారు మాత్రం ఒక మాట లేదు. వేణుగోపాల్ గారు నేనేమంటున్నా? మాత్రం స్పష్టంగా ఉత్తమ్ బండి రెడ్డి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు నరేంద్ర మోడీ గారు ఎన్నిసార్లు అపాయింట్మెంట్ ఇచ్చారు మేడం? రైట్ ఇది కూడా చెప్పండి మరి. మళ్ళీ నేను చెప్తే నరేంద్ర ఇంకోటి కూడా మోదీ చెప్పాలి. గారు బండి సంజయ్ రాహుల్ గాంధీ గారిని- అపాయింట్మెంట్ దొరకదు కానీ రేవంత్ రెడ్డికి మళ్ళీ మోడీ అపాయింట్మెంట్ నేను దొరుకుతుంది. చెప్తా సార్, నేను చెప్తా నేనేమంటున్నా? సార్, నిన్నటి నేనేమంటున్నా? రోజున కొన్ని ఏ పార్టీ మహేష్ అంశాలు మా- ఉంటాయి, మా కొన్ని దిగ్ విధి విధానాలు ఉంటాయి సార్. నేను చెప్తా మరీ లోతుగా మా ఫ్లోర్ వెళ్ళి- లీడర్ నేనేమంటున్నా? వినండి మా ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి గారికి 2 సార్లు ఈ నెలలో 2 సార్లు నరేంద్ర మోదీ గారు అది 2 times మేము అడగలేదు సార్, అది మీ ఓకే, ఇంటర్నల్ రైట్. ఇష్యూ. నువ్వు అడిగిన దానికి చెప్తున్నానండి. అది మాకు second నువ్వు అడిగిన మీరు అడిగిర్రు ఇచ్చిర్రు అది వేరే విషయం. ఇక్కడ అడగనే లేదు, అపాయింట్మెంట్ అడగలేదు కాబట్టి అలాంటప్పుడు అవసరం అడగలేదు. నేను ఇక్కడ అడగలేదు. నాదొక ఢిల్లీకి నిమిషం ఎందుకు అయిపోతుంది. పోతున్నావు? సరే, ఒక్క నాదొక ఢిల్లీకి నిమిషం ఎందుకు అయిపోతుంది. పోతున్నావు నువ్వు? అడగలేదు మీరు ఉత్తరే పోతున్నావు ఖర్చులు బండి పెట్టుకొని. సంజయ్ గారు అక్కడ ఆ ప్రజ అడగలేదు. ఢిల్లీకి ఎందుకు పోతున్నావు? మేడం, నేనేమంటున్నా? మరి ఢిల్లీకి ఎందుకు పోతున్నావు? 30-40 సార్లు ఢిల్లీకి ఏం పని? బండి సంజయ్ గారు అక్కడ ఉన్నారు కదా, ఇప్పుడు ఏది ఢిల్లీలోనే ఉన్నారు కదా, ఏది నరేంద్ర మోడీ గారి కోసం పోయిరా? పాలనంతా ఢిల్లీలో దేనికోసం కూర్చోబెట్టి ఈడ దేనికోసం పోయిరా? రైట్, రైట్. ఒక్క నిమిషం. ఈ లోపల ఢిల్లీలో ఢిల్లీలో మంత్రివర్గ విస్తరణ గురించి చర్చలు అంశం తెర మీదకి వచ్చిందనగానే ఇక్కడ కుకింగ్ స్టోరీ స్టార్ట్ అయింది. దీన్ని నెగిటివ్స్ డిఫెండ్ చేయడానికి ఇప్పుడిప్పుడే మంత్రివర్గ విస్తరణ లేదన్నాడు. ఒకవేళ ఇక్కడ కుకింగ్ స్టోరీ కాకపోయినా అదే వస్తుంది. ఎందుకంటే ఎన్నికల ముందు మంత్రివర్గ విస్తరణ చేస్తే అసమ్మతి రగులుతుంది. స్థానిక సంస్థల దాకా ఎన్నికల దాకా ఎలాంటి మంత్రివర్గ విస్తరణ అయితే ఉండదు. ఇకపోతే అది అధిష్టానం తలుచుకుంటే తప్పించి ముఖ్యమంత్రి మార్పు ఉంటుంది. వాళ్ళు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారో వాళ్ళ ఇష్టం. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ఆల్రెడీ నా ఉద్దేశంలో ఒక యాజ్ ఏ పొలిటికల్ అనలిస్ట్గా రేవంత్ రెడ్డి ఆల్రెడీ మైనార్టీలో ఉన్నాడు. మెజార్టీ నుంచి మ్యాజిఫిక్ డౌన్ వెళ్ళిపోయాడు. సిఎల్పిలో రేవంత్ రెడ్డి గారికి ఎన్ని ఓట్లు పడ్డాయి మీకు తెలుసా సార్? నాకు తెలుసు ఎన్ని పడ్డాయి? ఎన్ని పడ్డాయి చెప్పండి ఒక మాట. ఒక సిఎల్పి మీటింగ్ ఏమని నిర్ణయం తీసుకుంటది? అని నేను చెప్తాను. మనం అన్ని పడతాయి. మీరు ఇప్పుడు విశ్లేషకులు నేను prediction చేయకండి why సార్. not? వాస్తవం 64. చెప్పండి సరిపోతుంది. నేను వాస్తవం చెప్తేనే మీరు జీర్ణించుకోలేరు. ఆల్రెడీ 16 మంది మీటింగ్ పెట్టుకోవడానికి ఆ సమితిలో ఉన్నారు. సార్ 53 రేపు వాళ్ళు మంది బుజ్జగించకూడదు. ఓటేస్తే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ విషయం మీరు తెలుసుకోవాలి కదా. ఎందుకు ఇంత వేగంగా మాట్లాడాలి మనం? వేగం కాదు. నేనేమంటా సార్, 64 కాదు, మీరు 60. విశ్లేషకులుగా ప్రిడిక్షన్ చేయకండి, వాస్తవాలు మాట్లాడితే అయిపోతుంది. ప్రిడిక్షన్ చేసేది విశ్లేషకులండి. ప్రిడిక్షన్ చేస్తే అంచనాలు వేసేది అనలైజ్ విశ్లేషణ చేసి నేను చెప్తున్నాను. ఏం జరుగుతుంది 4 నెలల కిందనే చెప్పాను కులగణన రిపోర్టు అనేది బుట్ట దాఖలు అయ్యేదని చెప్పాను. ఖచ్చితంగా చెప్పాను. మల్లన్న బీసీ ఇంకా పార్టీలో రిపోర్ట్ వస్తాడని ఏమీ చెప్తా కాదు, ఉన్నాను. దాఖలైందని మీరే విశ్లేషకుడు అంటున్నారు. చెప్పేదే జరిగిందాన్ని కనీసం జరుగుతున్నదాన్ని ఏమీ చేయలేదు కదా. జరుగుతున్నదాన్ని అదే విశ్లేషకులు కాంగ్రెస్ పార్టీ రాకముందు ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మంచి పరిపాలన అందిస్తున్నారు అదే విశ్లేషకులు చెప్పినప్పుడు ఆ విషయాన్ని చెప్పలేదా? బట్టి అన్నీ చెప్- ప్రశ్న రైట్, ఆ రోజు రైట్. మంచి అయితే ఇక్కడ ఎన్నికలు చెప్పు. చెడ్డ ఆ ఆ రోజు మంచి ఖచ్చితంగా. ఎన్నికలు చెడ్డ కాబట్టి మాట్లాడతారు. ఈరోజు శాస్త్రీయబద్ధంగా భారతీయ డిబేట్ జనతా బాగుంటుంది. పార్టీ ఎమ్మెల్యే గారు రాకేష్ రెడ్డి గారు రేపు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మేము బలపరీక్షకు కోరుతామని కూడా స్పష్టంగా చెప్పబడింది. ఈ రోజు ఆయన వాక్య బహుశా ఈ రోజు నిన్న చేశాడు, మార్నింగ్ చేశాడు. బీజేపీ ఎమ్మెల్యే బీజేపీ రాకేష్ రెడ్డి గారు ఆయన వ్యక్తిగతంగా చేసిన అంశం నేను నిన్నగాక మొన్న 3 రోజుల డిబేట్ కింద చెప్పాను. నెక్స్ట్ అసెంబ్లీ సమావేశంలో రేవంత్ రెడ్డి గారు బలపరీక్ష ఎదుర్కోబోతున్నాడు అని ఎదుర్కొనే పరిస్థితులు వస్తాయని కూడా చెప్పాను స్పష్టంగా. ఇక్కడ ఒకవైపు ఇవి ఉప ఎన్నికలు తరువుకు వస్తున్న విధానం 10 మంది వాటిలో వాళ్ళ పరిస్థితి అయితే పాపం ఇక మామూలు ఊరు భాష వెనక గొయ్యి అట్లా కూడా ఇంకో భాషలు చెప్పాడు. ఉంచుకున్నాడు వదిలేశాడు, కట్టుకున్నాడు వదిలేసిన పరిస్థితుల్లో ఉన్నారు. ఊరు భోషం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే అసలు ఈ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుందని పెద్ద అనుమానం వాళ్ళకే ఉంది. కాంగ్రెస్ వీళ్ళకి ఇవ్వాలన్నా ఆల్రెడీ ఉన్న స్థానికులకి ఇవ్వాలన్నా ఉంది. వీళ్ళు వెనక్కి పోదామంటే కేసీఆర్ రాణిస్తాడా రాని ఒకటి. ఈ పరిస్థితుల్లో ఈ 16 మంది లేదా 10 మంది 8 మందో 9 మందో అసమ్మతి రాగాన్ని తీసుకున్నారు. అంటే ఈ ప్రభుత్వం ఆల్రెడీ మైనస్లో ఉంది. వీటి నుంచి ఎలా బయటపడాలనేది ఈ రోజు ఢిల్లీ సమావేశం పెట్టి చూస్తున్నారు అంతే. ఏముంది దాంట్లో? మరి అంతా మేము చేసేదే కదా. సార్, నేనేమంటున్నా? అవునండి, కరెక్టే, 100%. నేనేమంటున్నా? రవి గారు సార్, ఒక విషయం.
అన్న స్పీకర్ గారి విచక్షణలో ఉన్న అంశాలని ఏదో సుప్రీంకోర్టులో ఉన్నట్టు మీరే దాన్ని తీసుకెళ్లి మైనారిటీలో ఉంది ఇంకా దాంట్లో ఉందని చెప్పి మీరు అంటే నేనేమంటున్నా మీరు ఒక మాట మీ మనసులో అనుకున్నారు దాన్ని కన్సల్టేట్ చేయడం కోసం మీ చుట్టూ ఒక వలయాన్ని తిప్పుకుంటారు నేను ఇక్కడ చెప్తాను. ఏంటంటే మేడం ఇట్లాగే నేనేమంటున్నా, ఉంటుంది. ఎందుకంటే నేనేమంటున్నా, ఇప్పుడు పద్మ వివాహం అనేది విశ్లేషకులు అనేది మేము బయోస్కోప్ లో పెట్టే చూస్తాం. మీరు మీ కంటికి కనకపోవచ్చు, మీ మనసు కనిపించకపోవచ్చు. మేము చూసేస్తాం. సుప్రీం కోర్టులో కానీ హైకోర్టులో కానీ నేను చెప్పింది అబద్ధం అని చెప్పండి. ఎవరైతే కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే ఉన్నారో ఎవరైతే మన ఎవరి వివేకానంద గౌడ్ గారు ఉన్నారో వాళ్ళు ఫస్ట్ ఏ పార్టీలో ఉన్నారో ఏ పార్టీ నుంచి వచ్చారు ఈ పార్టీలు ఇవన్నీ సహజ పెద్ద మరి విషయం అప్పుడు కాదు. అప్పుడు చర్యలు తీసుకోలేదు మరి నేను ఏ అట్లా కోర్టు అనలేదు. తీసుకోలేదు మరి అప్పుడు రాజీనామా పరిస్థితి చేసి వేరు. ఉప ఎన్నికలు అప్పుడు- మేడం ఆ- నేను ఒకటే అడుగుతున్నా ఆ రాజీనామా ధైర్యంతో ఇప్పుడు చేసి చేశారు. ఉప కానీ ఎన్నికలు ఆ రోజు మీరు ఉప ఎన్నికలు కరెక్ట్ పోయినా? డిఫెన్స్ చేయలేదు. ఇందాక వేణు గారు డిఫెన్స్ చెప్పారు. నేను వేణు అదే గారు చెప్పాను. మీరు చెప్పారు. డిఫెన్స్ మీరు ఆ చేయలేదు రోజు ఆ రోజు. నిద్రపోయారు మీరు మీరు ఆ రోజు ప్రశ్నించలేదు మీ పార్టీ ఎమ్మెల్యేలు పోయి దూకుతుంది ఇప్పుడు నేను- డిఫెన్స్ నేను- చేయలేదు. ఆ రోజు నేను- నిద్ర నేను పోయారు. కౌంటర్ చేస్తున్నారు. నేను క్లారిటీ ఇస్తా మీరు ఆ రోజు కౌంటర్ నిద్రపోయారో చేస్తున్నారు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో కానీ మీరు అన్నట్టుగా అదే ఇప్పుడు చేయబోయారు మళ్ళీ కానీ దాన్ని చేయగాల్చుకున్నారు అనేది ఇందాక మేడం, వేణు మేడం, గారు నేను- నేను ఒకటి చెప్తా మేడం Misfire అయింది. నేనేమంటున్నా అంటే ఇందాక అదొకటే కాదండి, ఇంకోటి కూడా చెప్తున్నా. అన్న ఇప్పుడు ఈ రోజే సరే, ఒక నిమిషం. వేణు గారు. ఎమ్మెల్సీ కోదండ రామరాజు కూడా మిస్ఫేర్ కాబోతుందని నాకు ఉన్నటువంటి న్యాయ సార్, న్యాయ నేను సమీక్ష ఏమంటున్నా? నాకు సార్, అంచనా సార్, ఈ ప్రొడక్ట్ ఇది కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సార్ నేనేమంటున్నా మీకంటూ కొన్ని పర్సనల్ అజెండాలు ఉండొచ్చు నేను ఉండొచ్చు, కావచ్చు. నేను అంటలేదు నాకు ఉండొచ్చు, నిజం చెప్పాలనే ఉంటుంది నాకు వెంకట పర్సనల్ వెంకట అజెండా. గారు, ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇక్కడ సరే ఎమ్మెల్సీ కోదండరామ్ గారి విషయంలో ఆయన అనేది ప్రిడిక్షన్ ఇంకేదన్నా పక్కన పెడితే నిజంగా ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి ఎన్ని రోజులైందండి 3 నెలలు ఇంకా పెండింగ్ లోనే ఉంది కదా సార్ ఆయన ఓదు వాళ్ళు కూడా ప్రమాణ తీసుకెళ్ళారు. స్వీకారం చేసి ప్రమాణ స్వీకారం అయిపోయింది అన్ని అయిపోయింది ఒక కోదండరాం వెళ్ళారు సార్ అంతే. ఇచ్చారు, దాంతోపాటు అలీ గారికి ఇచ్చారు, అది అయిపోయింది. నేనేమంటున్నా సబ్జెక్ట్ లోకి పూర్తిగా నేను వెళ్ళదలుచుకోను మేడం నేను ఒక 2 అంశాలు అయితే ఇక్కడ ప్రధానంగా చెప్పదలుచుకున్నా ప్రధానంగా అన్నగారు గౌతమ్ అన్నగారు ఇంకా నాది కన్క్లూజే కాలేదు, మీరు conclude వచ్చేస్తారు. సో వెరసి ఏంటంటే రేవంత్ రెడ్డి గారిది 1 year ప్రోగ్రెస్ కార్డు 1 year తోటే ఇంత పెద్ద ప్రశ్నతో ఫేస్ చేస్తూ ఉన్నాడు. ఆయన స్వయం కృషితో ఎదిగి ఉండవచ్చు కానీ ఇప్పుడు స్వయం హత్య చేసుకుంటున్నాడు. వీటి నుంచి బయటపడాలంటే పని చేసి దాని మీద కాకుండా ప్రాపగండం మీద ఆయన వచ్చింది కాబట్టి ఇది ఇంతకుముందు చెప్పినట్టు ఒక డిబేట్ తర్వాత ఒకటి వైరల్ అవడానికి చూస్తుంటే ప్రజల్లోకి ఆ బెనిఫిట్స్ కానీ ఆయన ఇచ్చిన పథకాలను తీసుకెళ్ళి ఉంటే ఇంకా 10 ఏళ్ళు కాదు ఇంకా 30 ఏళ్ళు ఆయనే ఉండేది. ఎందుకంటే పథకాల బెనిఫిట్స్ అలాగ ఉన్నాయి కానీ వాటిలో అమలులో చిత్తశుద్ధి కన్నా దాన్ని పబ్లిసిటీ చిత్తశుద్ధి మీదనే పెట్టాడు. సో వాటి నుంచి బయటపడి ఎందుకంటే ఆయన ఎన్నికల ముందు వచ్చినటువంటి విధానంలో చూస్తే కాంగ్రెస్ చాలా బీఆర్ఎస్ పార్టీలో చాలా అవినీతి జరిగింది, స్కామ్ జరిగింది, ఏదోదో చెప్పుకొచ్చాడు. నిజంగా ప్రజలు కూడా నమ్మారు. కానీ ఇంతవరకు ఆయన పెట్టాడు కేసులు ఏమి లేవు. ఏదైనా పెడదామంటే మరి ఎటు తిరిగినా మెగా అండ్ టీమే ఉంది కాబట్టి వాళ్ళు ఆ కేసులు కాకుండా ఏమైనా చేద్దామంటే పసలేకుండా పోయింది. అంటే ప్రజల్లో ఈయన ఇచ్చే విశ్వాసాన్ని కోల్పోయాడు. అంటే ప్రజలు ఏదైతే ఈయన పాజిటివ్గా హీరోగా భావించారో ఆ హీరోయిజాన్ని నిరూపించుకోవడానికి అవకాశాలు ఇక్కడ లేదు. పథకాలు అమలు చేసి ప్రజలకు ఏమైనా చేద్దామని ఆర్థిక వసతులు లేవు. ఇవన్నిటికీ లోపల చూస్తే అసమ్మతి రాగాలు ఉన్నాయి. ఇన్ని పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఆయన మరి అధిష్టానం ఇంతవరకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని ఉంది. అక్కడి నుంచి అక్కడ ఒక సైక్యత భరోసా వస్తే నెక్స్ట్ ఆయన ఇచ్చే గేమ్ ఎలా ఉంటుందో ఆయన అంటే రాహుల్ గాంధీ గారు ఇది దిశానిర్దేశం చేయాలి. ఎందుకంటే ఖార్గే గారిని కలవడానికి కర్ణాటక వెళ్ళడం అంటే చిన్న విషయం ఏం కాదు. భారీ ఎత్తున లోపల జరుగుతూ ఉంది. ఇది 1 year దాకా అందరూ ఓపిక పెట్టారు. ప్రజలు ఓపిక పెట్టారు, బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ కేసీఆర్ ఓపిక పెట్టాడు, ప్రజలు ఓపిక పెట్టారు, వాళ్ళ ఎమ్మెల్యే ఓపిక పెట్టారు. ఎమ్మెల్యే మాత్రం అందరికన్నా ముందు అంటే బీఆర్ఎస్ పార్టీ ముందు తీసుకోలేదు ఇంతవరకు స్టెప్ ఏమి ప్రజలేం తీసుకుంటలేరు. ఒకవేళ ఉంటే ఆ గ్రామ సభలో తిరుగుబడుతున్నారు కానీ ఎమ్మెల్యేలే ఇప్పుడు మొదలు పెట్టారు ఆట. సో ఏంది ఎక్కడ దాకా పోతున్నది వేచి చూద్దాం మేడం.